ఈ వీడియోలో ఆగస్ట్ 14th ఈటీవీ విన్లో రిలీజ్ అవ్వబోతున్న డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ వీరాంజనేయులు విహారయాత్ర మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఇప్పుడే ప్రసాద్ ల్యాబ్స్లో స్పెషల్ షో చూసి వచ్చా. కమింగ్ టు ద స్టోరీ లైన్, వీరాంజనేయులు అదే మన బ్రహ్మానందం గారు గోవాలో ఒక ఇల్లు కట్టిస్తారు. వాళ్ళ ఫ్యామిలీకి కుదిరినప్పుడల్లా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళు. అనుకోకుండా ఆయన చనిపోతారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ గోవా వెళ్ళిందే లేదు. అలా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన అస్థికలు గోవా సముద్రంలో కలపాలి అని వాళ్ళ కొడుకు ఫ్యామిలీతో కలిసి వాళ్ళ నాన్నగారి కారులో గోవా స్టార్ట్ అవుతారు. ఈ జర్నీలో వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఈ సినిమా. కమింగ్ టు ద పాజిటివ్స్, డైరెక్షన్ బై అనురాగ్ ఈస్ గుడ్. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ప్రిడిక్టబుల్ గానే ఉన్నా వాటితో మనల్ని ఎంగేజ్ చేయడంలో సక్సీడ్ అయ్యారు. ఒక ఫ్యామిలీ, అందులో అమ్మ నాన్న, వాళ్ళకిద్దరు పిల్లలు, నాయనమ్మ, కాలం చేసిన తాతయ్య, ఇలా తీసుకున్న క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బిహేవియర్స్ లైక్ నాన్నకు ఉండే భయం, అమ్మకి ఉండే ప్రేమ, నాయనమ్మకు ఉండే చాదస్తం, చెల్లికి ఉండే పొగరు, అన్నకి ఉండే కోపం, అన్నీ మనం డైలీ మన ఇంట్లో చూసే క్యారెక్టర్స్ అండ్ బిహేవియర్స్ లాగానే ఉంటాయి. అండ్ ఈచ్ క్యారెక్టర్కి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. అవి స్క్రీన్ మీద చూపించిన విధానం కూడా బాగుండింది. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి. మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఆర్ అనదర్ మేజర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. సీన్స్కి తగ్గట్టుగా చాలా ప్లెజెంట్గా ఉంటుంది బీజిఎం. అండ్ సాంగ్స్ పెద్దగా రిజిస్టర్ అవ్వకపోయినా స్టోరీకి అడ్డం రాకుండా విత్ ఇన్ ద స్టోరీ ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్లో వచ్చే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఇంట్లో అమ్మకి నాయనమ్మతో, చెల్లికి అన్నతో, కొడుకు తండ్రితో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అవన్నీ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అని వీటితో రాసిన డైలాగ్స్. అవి కాకుండా ఎవరిని ఎక్కువ తక్కువ చేయకుండా బాగా రాశారు. సిచ్యువేషన్ తగ్గట్టు యూస్ చేశారు. హాస్పిటల్లో వచ్చే హర్షవర్ధన్ గారి ఎపిసోడ్ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండింది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. కమింగ్ టు ద నెగిటివ్స్, సినిమా మొత్తం ఎమోషన్స్ మీదనే రన్ అవుతుంది కానీ ఎమోషనల్ ఇంపాక్ట్ పెద్దగా లేదు. ఈ సినిమాలో బోల్డ్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. బట్ ఎంత ట్రై చేసినా ఆ ఎమోషన్ మనం ఫీల్ అవ్వలేము. ఇంటర్వెల్ బాగుండింది కానీ రష్ చేసి అబ్రప్ట్గా కట్ చేశారు అనిపించింది. ఇంకో 2 minutes డ్రామా ఉండుంటే ఇంకా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేది. ట్రైలర్ని ఒక కామెడీ ప్లస్ ఎమోషనల్ ఫిల్మ్లా కట్ చేశారు. బట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉండింది. ఎంటర్టైన్మెంట్ సీన్స్ తర్వాత వెంటనే ఎమోషనల్ సీన్స్ రావడం, ఇది మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ రిపీట్ అవుతూ వచ్చింది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇంట్రో చూసి బ్రహ్మి గారి వాయిస్తో కామెడీ పండించేస్తారనుకున్నా, బట్ ఒక సెటైన్ టైం తర్వాత ఆయన వాయిసే వినపడదు. ఇంకా బెటర్గా యూస్ చేసుకుని ఉండొచ్చు ఆయన వాయిస్ని. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, గ్రాండ్ మదర్గా చేసిన శ్రీలక్ష్మి గారు, ఫాదర్గా చేసిన నరేష్, కొడుకుగా చేసిన మరదేశ్ బాబు, కూతురుగా చేసిన ప్రియా బాయ్ ఫ్రెండ్గా చేసిన రవితేజ, వీళ్ళంతా ఎవరికి తగ్గ రోల్స్లో వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. అండ్ మదర్గా చేసిన లేడీ పేరు అయితే గుర్తులేదు, తను కూడా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ ఇట్స్ అ డీసెంట్ ఫిలిం. ఈ ఎక్స్టెండెడ్ వీకెండ్కి ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా టైం పాస్కి టీవీలో పెట్టుకొని చూడాల్సిన సినిమా. అమ్మ నాన్న నాయనమ్మలకి ఖచ్చితంగా నచ్చుతుంది, వాళ్ళకి చూపించండి. రివ్యూసే కాకుండా మన ఛానల్లో బోలెడంత సినిమా కంటెంట్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ.